పాలని ఇలా స్లోగా మరిగించుకోవాలండి. అప్పుడు మీగడ కొంచెం మందంగా వస్తుంది. సిమ్లో పెట్టి ఇలా బుడగలు వచ్చేంత వరకు కాసుకోవాలి పాలు. ఇవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ వస్తుంది. దాన్ని తీసి వెన్నపూస ఎలా చేసుకోవాలి, నెయ్యి కూడా ఎలా కరగబెట్టాలనేది చూపిస్తానండి. పచ్చిపాలను కాసి తీసిన వెన్నండి ఇది. ఫ్రిడ్జ్లో పెట్టాను. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బయట పెట్టేసి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి వెన్న తీద్దాం. తర్వాత దీన్ని నెయ్యి కాసుకుందాం. 12 రోజులు తీసిందండి ఇది. పాలు బాగా వేడి చేసి మందంగా మీగడ కట్టిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మీగడ వస్తుంది. అలా వచ్చిందని 10 రోజులు తీసి దీన్ని ఇలా పెట్టామండి. ఇప్పుడు దీని నుండి వెన్న తీసి, వెన్న ఎలా తీస్తారు, దాన్ని నెయ్యి ఎలా కాస్తారని చూపిస్తాను నేను. మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ కొంచెం పోయండి, ఎక్కువ వద్దు. అలాగే దీన్ని కొంచెం 2 టైమ్స్ కడగడానికి ఫ్రిడ్జ్లో వాటర్ని తీసుకోండి. నేను 2 అవర్స్ ముందు పెట్టుకున్నాను. 5 నిమిషాలు మిక్సీ వేస్తే ఇలా వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ కొంచెం అంటే కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకొని తీసుకోండి. నీళ్ళు తక్కువైతే మాత్రం పేస్ట్గా వస్తుంది. కొంచెం ఏం కంగారు పడకుండా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, నేను 2 టైమ్స్ వేస్తున్నాను. ఇందాక వేసింది ఎక్కువ అయిపోయింది. మళ్ళీ చిన్న బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం వేసి మీకు చూపిస్తాను. ఈ వాటర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉండేటట్టు చూడండి. ఇదైతే ఇట్లా వచ్చింది. ఇట్లా చిన్న ఉండలుగా చేసుకుని దాంట్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి. చల్ల నీళ్ళతో 3-4 సార్లు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే 10 రోజులు పెట్టింది కదా మీగడ, కొంచెం స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి దీనికంటే కూడా తోడేసుకొని పెరుగు మీద వస్తుంది కదా మీగడ, దాని అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. రెండోసారి కూడా వేసి చూపిస్తాను. వాటర్ కొంచెం చల్లి నీళ్ళు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోండి. అప్పుడైతేనే మంచిగా వస్తుంది వెన్నపూస. ఒకసారిగా చూసారా ఎంత వచ్చిందో? రెండోసారి కూడా వేసి చూపిస్తాను అనమాట ఎంత వచ్చిందో మీకు అనేది. ఇది సెకండ్ టైం వెన్న తీయడానికి మిగిలింది ఇందాక తీసాం కదా వెన్న, ఆ వాటర్లోనే కూడా ఇది కూడా వేసేయండి. వేసి మళ్ళీ మిక్సీ పట్టి తీసేయండి వెన్న. సెకండ్ టైం కూడా వేసి తీసిన వెన్న ఇదన్నీ. రెండోసారి కూడా మిక్సీ వేసి తీద్దామండి. వారం రోజులకి ఇంత వచ్చిందండి వెన్నపూస. దీన్ని క్లీన్ చేసుకుందాం. రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి. చల్లనీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. వేరే ఏం లేదు, బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే పోతుందని.
ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో పెట్టేసుకోండి. వాటర్ ఆరబోసేసి మూడు సార్లు క్లీన్ చేస్తే వాటర్ ఇలా నీట్గా ఉన్నాయండి. క్లీన్ చేయగా వచ్చింది ఇది. వెన్నంటే కృష్ణయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు చేసిన వెన్నని కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టాను. ఈరోజు ఈవినింగ్ పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు కృష్ణుడికి వెన్న ప్రిపేర్ చేసి నైవేద్యం కింద పెడతాను. ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నాను. ఈవినింగ్ చేసుకున్నానండి. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నామండి. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో కాసుకున్నాం. నిదానంగా సిమ్లో పెట్టి కాసుకోవాలండి. చూసారు కదా, నెయ్యి ఇలాగా సిమ్లో ఇలా ఆయిల్ టైప్లో ఎల్లో కలర్లో వస్తుంది. దీంట్లో కొంచెం ఒక తమలపాకు వేసుకోండి. దింపే 5 నిమిషాల ముందు మాత్రమే ఈ తమలపాకు వేసి వడగట్టి తీసేసుకోండి. తమలపాకు వేయటం మూలంగా మంచి స్మెల్ వస్తుందండి. మనం కాచుకొని చల్లార్చుకున్న నెయ్యిని వడగట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత గాజు సీసాలో పోసుకోవాలి. అమెజాన్లో తీసుకున్న బెడ్షీట్స్ ఇవి. కాటన్ అనమాట. 999 పడింది ఒక్కొక్కటి. కింగ్ సైజు. ఎల్లో ఒకటి, స్కై బ్లూ ఒకటి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.